ఈ మధ్యకాలంలో ప్రజల్లో భయంకరంగా పెరిగిపోతుంది అసూయ. ఎప్పుడు వాడిని చూసి వీడిని చూసి ఏడవడమే సరిపోతుందండి మనిషికి. ఎవరినొకరిని చూసి ఏడవటం, అసూయ పట్టడం జరిగిపోతుంది. మనకంటే ఎవరైనా మంచి బిల్డింగ్ కట్టుకుంటే వారిని చూసి ఏడవటం, మనకంటే మంచి వస్త్రాలు వేసుకుంటే వారిని చూసి అసూయ పడటం, మంచిగా పాట పాడితే మనకు నచ్చదు, వారు మంచిగా జీవిస్తే నచ్చదు. ఏదో రకంగా మనిషి మీద మనం అసూయ పడతానే ఉంటున్నాం. ఈ అసూయ పెరిగిపోయి మనిషికి పతనానికి దారులు తీసి పగలో కక్షలో పెరిగిపోయి మనుషుల్లో సత్య సంబంధాలు టోటల్గా కోల్పోతున్నాం. అసలు మనిషికి ఉండకూడనిది ఏదైనా ఉందంటే అసూయ అండి. మనందరం అనుకుంటాం భయంకరమైన పాపం ఏంటంటే వ్యభిచారం అనుకుంటాం. అన్నిటికన్నా భయంకరమైన పాపం ఏంటంటే అసూయ. మనుషుల్లో ఎక్కువ పట్టి పీడిస్తుంది, నేటి సమాజంలో చలామణి అవుతుంది ఏదైనా ఉందంటే అసూయ. ఈ అసూయ వల్ల చాలా నష్టం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. దావీదు మీద అసూయ పడుతూ ఉండేవాడు. ప్రజలు ఒకనొక సందర్భంలో దావీదుకి 10,000 స్తోత్రాలు, సౌలుకి 1000 స్తోత్రాలు అన్నారు. ఎప్పుడైతే ఈ విషయం రాజుగారు విన్నారో, సౌలు రాజుగారు దావీదు మీద పన్నాగం పన్నడం మొదలుపెట్టాడు. ఏ నాటికైనా దావీదుని చంపేయాలి, నేనే ఉండాలి, నేనే పైన ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఎప్పుడైతే ఇలాగ అనుకున్నాడో అసూయ పడటం, దావీదు మీద అనేక పన్నాగాలు పన్నటం మొదలు పెడుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. చివరికి తన కత్తి మీద తానే పడిపోయి సౌలు గారు చనిపోయారు. ఆ స్థానంలోకి దావీదు వచ్చాడు. ఈరోజు మనం పడుతున్న, ఇతరుల మీద మనం పడుతున్న అసూయ వల్ల వాళ్ళ స్థానంలో రేపొద్దున్న నువ్వు ఉంటావని అనుకుంటున్నావేమో. అది నీ భ్రమ, నీ భ్రమ. ఎప్పుడు ఇతరుల మీద నువ్వు అసూయ పడకు. సౌలు అనుకున్నాడు నేనే ఉండాలి, నేనే పైకి ఎదగాలి, ఎవడు కనబడకూడదని అనుకున్నాడు. కానీ సౌలు పతనమయ్యాడు. సౌలు స్థానంలోకి దావీదు వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా అంతే, నేనే పైన ఉండాలి, నేనే బాగుపడాలి అని మనసులో అమితమైన అసూయ నీకు ఎప్పుడైతే వస్తుందో నీ స్థానంలో దేవుడు మరొకరిని కూర్చోబెడతాడు. కాబట్టి ఎప్పుడైనా అసూయ పెట్టుకోక ఎవరి మీద. ఎవరైనా మంచి బిల్డింగ్ కడితే సంతోషించు, మంచిగా పాట పాడితే సంతోషించు, మంచి వస్త్రాలు వేసుకుంటే వారిని చూసి సంతోషించు. వాడిబడి వీడిబడి ఏడవటం మొదలుపెట్టావనుకో, ఏ నాటికైనా ఎదిగిన స్థితి నుంచి మరలా కింద పడిపోతావు. బహు జాగ్రత్త. నీ బ్రతుకు దినాల్లో ఎప్పుడు కూడా నీకు ఉండకూడదు ఏదైనా ఉందంటే అసూయ. కాబట్టి అసూయ ఉండకుండా, ఒకవేళ నీలో ఉంటే ఈ రాత్రి నీ బ్రతుకును మార్చుకో, ఇతరుల క్షేమాన్ని కోరుకో, ఏ నాటికైనా నువ్వు పైకి వస్తావు.